మనకు జరగబోయే ఎన్నికలలో ఈ 15వ వార్డు 14వ వార్డు 15వ వార్డు తరఫున బీరన్న మరియు 14వ వార్డు తరఫు నుంచి శిరీష గుండ్కు రాజు గారు పోటీ చేస్తున్నారు. మీరు తప్పకుండా ఒక్కొక్క ఓటు వృధా కాకుండా కారు గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే మనకు మంచినీళ్ళ సమస్య ఒక గతంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది. కేవలం మంచినీళ్ళ సమస్యను గుర్తుంచుకొని కారు గుర్తుకు తప్పకుండా ఓటు వేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. आप तमाम हजरात से अदबन गुजारिश है कि 15 वार्ड 14 वार्ड गुंटू शिरीषा 15 वार्ड कुमरा और जैसे अपना कीमती वोट कार की निशानी को डाल के अपन कार को साथ देना और हाथ को हाथ दे देना अपन, क्योंकि वो लोग आते हैं पैसे लेके आते हैं, पैसे देके जाते रहते हैं वो लोग। और जैसे दूसरे से भी फोन कराते हैं, आप फोन शुरू होते हैं इंशाल्लाह आप लोग सबको किसी के फोन से डरना नहीं है। अल्हम्दुलिल्लाह गांव के पूरे वन साइड है अपन लोग सब जने। आप लोगों से अदबन गुजारिश है कि हाथ को हाथ देना, कार को साथ देना और राजू को और उमरा को शिरीषा को और अकिल जिताना। समझ మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వచ్చిరా? రావు వచ్చిందా? శిరీష వచ్చిందా లేదా? వచ్చింది కదా. మరి ఇప్పుడు గౌరవనీయులు మన ఇక్బాల్ గారు, గౌరవనీయులు మల్లేశన్నం గారు, గౌరవనీయులు మన జకీబాయి గారు, గౌరవనీయులు జహంగీర్ గారు, యూసుఫ్ భాయ్ గారు, రవి గారు, అదేవిధంగా మా इकबाल पटेल, सैयद पटेल, अजीज भाई और सैयद भाई सब लोग की सलाम वालेकुम करता हूँ। अभी माँ शिरीषा ना बिड्डलांటిది అట్లనే నాకు చాలా దగ్గర రాజు. మీ అందరూ కూడా మంచి సాథి ఇచ్చి గెలిపియాలి. मैं చూడండి అమ్మా, आप सब लोग भी मान लो కేసీఆర్ సాబ్ కేసీఆర్ గారు గజ్వేల్ కి ఎమ్మెల్యే కాకముందుకు ఇది ఒక గ్రామ పంచాయతీ, ఇది ఒక చిన్న గ్రామ పంచాయతీ. ఆ రోజు 10,000-8,000 ఓట్లు ఉండేది గ్రామ పంచాయతీలో. అలాంటిది కేసీఆర్ గారు వచ్చినాక దీన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం. మనం మున్సిపాలిటీ చేసుకుంటే ఇవాళ గజ్వేల్లో 65,000 జనాభా ఉంది. 10 సంవత్సరాల్లో 45,000 జనాభా పెరిగింది. జనాభా పెరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి గజ్వేల్ ఒక సెంటర్ అయిపోయింది. గజ్వేల్ ఒక బ్రహ్మాండంగా కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున ఒక 30 సంవత్సరాల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. మనము ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ చాలా అరికోసపడేది. ఆయనలో ఉన్నటువంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. మంచినీళ్ళు కానీ ఇంకా పవర్ ఎండాకాలం వచ్చిందంటే ఫ్యాన్ వేసుకోకపోయింది. ఫ్యాన్ లేకుండా వచ్చి రోడ్ల మీద అన్నం మీద కూర్చున్న పరిస్థితి ఉండే. అలాంటిది 24 అవర్స్ పవర్ ఇచ్చి ఇంటికి ట్యాబ్ ఇచ్చి, ట్యాబ్ అంటే కదా మామూలు విషయం కదమ్మా, 300 కిలోమీటర్స్ నుంచి గోదావరిని తీసుకొచ్చి మల్లన్న సాగర్ పెట్టుకొని ఇక్కడే కుమ్మడిపండ నీళ్లు పంపించి మన ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్ళు వస్తున్నాయి. అది మనం చేసుకున్నాం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిర్యాల హాస్పిటల్ నిర్మాణం చేసుకున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 ఫ్లోర్లో రోడ్ వేసుకున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరూ డ్రైనేజ్ చేసుకున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సీసీ రోడ్లు వేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా మనం చేసుకున్నామా దాని మీద ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. అదేవిధంగా 2,000 పెన్షన్ చేసుకున్నాం, 4,000 పెన్షన్ చేసుకున్నాం. ఇవన్నీ చేసినామా లేదా? చేసుకున్నామా లేదమ్మా? మీరు ఆలోచించండి. ఇలా 2 సంవత్సరాల మీద 2 మాసాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. కేసీఆర్ కిట్టు గోవిందా ఇస్తుందా? న్యూట్రిషన్ కిట్టు గోవిందా ఇస్తుందా? రైతు బంధు ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు, పవర్ మీకు నిర్వహి పొలాల దగ్గర 12 గంటలు కరెంటు తీసేస్తున్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మన పెద్దపల్లి బస్ స్టాండ్ కట్టినాం, గజ్వేల్ సెంట్రల్లో బస్ స్టాండ్ కట్టినాం, తూప్రాన్ రోడ్ల బస్ స్టాండ్ కట్టుకున్నాం. అన్ని విధాలు మనం పనిచేసుకున్నామమ్మా. ఈ 2 సంవత్సరాలలో కనీసం ఒక సీసీ రోడ్ వేయలేదమ్మా, ఒక్క సీసీ రోడ్ వేయలే.
అదే కాకుండా కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కాంగ్రెస్ 2000 పెన్షన్ 4000 అన్నాడు, 4000 పెన్షన్ 6000 అన్నాడు, కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం అన్నాడు. మరి ఇవన్నీ ఇచ్చిందా? మీ అందరికీ 2500 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇస్తాను. వచ్చినా మరి దొంగలకు అవుతుందమ్మా? లేదమ్మా, 2 ఏళ్ళ నుంచి అయినా పంపించిందా? స్వస్థపై వచ్చినాం, భక్తపై వచ్చినాం, రాజు మీకు అండగా ఉన్నాడు, మీకు ఏదన్నా మీకు కనిపించింది. మేము కనిపిస్తున్నామా లేదా? మీకు చెప్పండి. వచ్చినమా లేదా? మీ పెళ్లిళ్ళకి వచ్చినాం, ఏదంటానికి వచ్చినాం, ఏదైనా ఆపద ఉంటే వచ్చినాం, దవాఖానా ఉంటే వచ్చినాం, మంచికి చెడ్డకి మేము వచ్చినాం. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. ఎవరుంటే భద్రం ఉంటుంది, ఎవరుంటే గజ్జలు బాగుపడుతుంది. గూండాల చేతిలో పెట్టకారమ్మా. గూండాగిరి చేస్తారు, బద్మాష్గిరి చేస్తారు, ఫోన్లు తీసుకొని బెదిరిస్తున్నారు. వాళ్ళంటికి ఓటేస్తే జీవితం అంతా ఖరాబవుతుందమ్మా. దయచేసి మీరంతా మళ్ళీ కేసీఆర్ గారు వస్తే మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మళ్ళీ కంపెనీకి రోడ్లు వేసుకోవాలి, చాలా మనము స్పోర్ట్స్ విలేజ్ కట్టుకోవాలి, ఇంకా శివాలయం కట్టుకోవాలి, మసీద్కి డబ్బులు పెట్టి మనం కంపెనీ వేసుకోవాలి, చాలా మందికి ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇవ్వాలి. రూపం గారికి ఇప్పుడు సంగాపేట దగ్గర మనం 200 ఎకరాలు మనం తీసుకున్నాం మన గన్నైపల్లి రోడ్లో. దానిలో ఒక 500 మందికి మనం ఇల్లు ఇవ్వాలి, ప్లాట్లు లేవు, వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టాలనుకున్నాం. గవర్నమెంట్ పోయింది, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ రావాలంటే ఈ ఓటు గుర్తుందా? కారు ఎక్కితే సేపుగా పోతామమ్మ. కారు ఇంటి ముందు ఉందనుకోండి, ఆపద వచ్చినా సంపద వచ్చినా సేపు మనం పోగలుగుతాం. మొండి చేయికి ఓటేస్తే ఏమవుతుంది? వాడు ఇస్తాను ఏమైనా ఇచ్చిందా? అన్ని తొండి వేలకి ఓటు వేద్దామా. ప్లీజ్ మీరు అర్థం చేసుకొని బ్రహ్మాండంగా కారుకు ఓటేసి మరి శిరీషను గెలిపించి, మరి శిరీషను గెలిపిస్తే కేసీఆర్ని గెలిపించినట్టు. మీ అందరికీ ఈడున్న అందరూ చెప్తున్నా, నేను శిరీష గెలిచినాక మీ అందరినీ కేసీఆర్ తీసుకుపోతాం. తీసుకుపోయి మీ అందరికీ సార్థం ఫోటో తీపిస్తా, సార్థం భోజనం కూడా పెట్టిస్తాం. ఫోటో మీద మనం అంతా సేలాడు ఏమా వస్తారా? మరి గెలుపుతామా? మన గుర్తు కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలు ఉంటారమ్మా, బీజేపీ వాడు ఢిల్లీలు ఉంటాడు. మనం గల్లీ పార్టీ మనది, తెలంగాణ పార్టీ మనది. మన తెలంగాణ మన పార్టీ తెలంగాణ. వాడు కాంగ్రెస్ వాడు ఆడుంటాడు, బీజేపీ వాడు ఆడుంటాడు. ఆపత్తి ఓడిస్తాడమ్మా. మంచికి చెడ్డకు మేము అందరం ఉన్నాం. మన కేసీఆర్ ఉన్నాడు, మన హరీష్ రావు ఉన్నాడు, మన కోసం పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఇంకా గజ్వల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత నాదన్న, చేసే బాధ్యత నాది. మీరు దయచేసి మరి చాలా మంది మన అజీజ్ భాయ్, మన సయ్యద్ భాయ్, చాలా మంది మా జహంగీర్ భాయ్, అందరూ మా సయ్యద్ భాయ్ చిన్నప్పటి వస్తున్నారు. అందరికీ కూడా నేను మనసు పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఓటు ఖరాబ్ చేయకండి. ఇవాళ వేసే ఓటు ఏదో 11వ తారీఖు నాడు మీరు ఓటేస్తారు, 12వ తారీఖు నాడు మీరు ₹1,00,00,000 ఇచ్చిన మళ్ళీ వేయరు. కొంతమంది ఏమంటారంటే, అరే మేము కేసీఆర్కి వేసేది ఉండే, కేసీఆర్కి తప్పు చేసినాం, నిన్న మన మసాలా సంతకాలు నిలబడ్డాము అంటున్నారు. అంటున్నారు మసాలా సంతకాలు చెప్పిన లైన్లో పెట్టి రోడ్డు మీద నిలబడ్డప్పుడు కేసీఆర్ సాబ్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అనవసరంగా ఖరాబ్ చేసినాం, మేము ఓటు వేయలేదు, మేము నష్టపోయినామని ఇప్పుడు మాట్లాడుతారు. అంటే అడుగు తప్పినాక ఆమె తిరిగానట. ఒక్క ఓటు తప్పి చేస్తే 5,000 దాకా ఇవ్వాలి. ఇవాళ వేసే ఓటు కూడా కబ్జాలు చేస్తారు వాళ్ళు, గుండాయిసం చేస్తారు వాళ్ళు. మీకు అన్నింటికి భద్రంగా ఉండేది మేము. మీ ఆస్తులకు కానీ మీకు కానీ ఆపద వచ్చిన సంపద వచ్చిన అందుబాటులో ఉండే వాళ్ళ మేము. మీరు దయచేసి అందరూ కూడా ఏం చేస్తాం ఏదమ్మా కారు గుర్తుకే